జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. భర్త ప్రాణాల కోసం ప్రాధేయపడ్డం చూసాం కానీ కామెడీ చేయడం చూసారా? ఇలాంటి ఒక వెరైటీ రిక్వెస్ట్ ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు వరంగల్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారాబూంది లడ్డురో ఆడించే కబట్టిరో. జ్వాలారెడ్డి ఓయమ్మో జ్వాలారెడ్డి. మంచిగున్నావా? రెండు చేతులలో రెండు షోలు పెట్టుకుని మంచిగా సంపాదిస్తాను కదా. అరే దిష్టి పెట్టుకువే, మంచిగా ఉంటుంది నా బతికే. చంటి సుధాకర్ టీం లెక్క ముందుకు పోలేను, వెనకకు రాలేను. ఖుష్బు మేడం, మా పెద్దమ్మ బిడ్డది వారం రోజులల్లా పెళ్లి ఉన్నది. ఆ పెళ్లికి నగలు బట్టలు లక్షలు పోసి కొనుక్కున్నా మేడం. తీరా చూస్తే నా మొగనికి పానం మంచలేదని దావకన్నా తీసుకుపోయినా. లిక్కర్ తాగి లివర్ ఖరాబ్ అయిందట, కళ్ళు తాగి కళ్ళు ఖరాబ్ అయినాయట, సార తాగి సామాన్లు మొత్తం ఖరాబ్ అయినాయంట మేడం. ఒక్క సుక్కద ఆయన నా మొగుడు పీకుతాడట మేడం. నా మొగుడేమో తాకుండా వెళ్ళదు వానికి. నా మొగుడేమో వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలుచుకొచ్చి రోజుకు ఒక ఏషం కట్టించి తప్పించుకుందామని చూస్తాడు. ఇవాళ గల్మ కూడా దాటనియ నేను యమలోకం నుంచి వచ్చిన యమ కింకర్ని. మీ అందరి ప్రాణాలు తీసుకుపోనికి వచ్చిన ఏమకింకర్ అన్నం అనుకో. ఇంకోసారి కంకర్రాలు అనుకోని కొడతా. యమధర్మరాజు చెప్తాను గురించి. యమధర్మరాజుకే చెప్పుకో, వాళ్ళ అయ్యకే చెప్పుకో. ఎవ్వరు వచ్చిన నా మొగని ఇలా పంప నడువు. చూసిల్లా మేడం, నా మొగుడిని పట్టుకోవడానికి ఏషాలు కట్టుకొని వస్తాళ్ళు. నేను అస్సలే పంపయ్యాల చూడుల్లి. చేతబడి చేసి చంపుతా నేను. అక్క జరుగు, కొంచెం జరగక. అయ్యో ఏడు తిన్నావా ఏంది కొంపదీసి? ఏంటి? అయ్యో దొరకలే. అయ్యో నాకి ఒకసారి లేవండి నేను చెప్తా. కింద చేస్తున్నావా నువ్వు? నీ కింద కాదు, నీకు అమ్మయ్యా తీసేసిన పోయిందిగా. ఏంటి? మొన్న స్కిట్ చేస్తే నువ్వు అందుకే చేతబడి చేసిన. ఇలా సీట్ కింద పెట్టినా. నువ్వు నవ్వలే అనుకో, రేపు బెడ్ కింద పెడతాను ఇంట్లో. నా మొగుడేడి రాలేదు నాతోని. మొగుడా సకల లాయకోటి దురంధరుండా, స్క్రిప్ట్ పరిరక్షణ రక్షకుండా, ఈ స్టేజ్ ఎక్కిన స్క్రిప్ట్ రాయకుండా యాక్చువల్లీ మాది హన్మకొండ. నేనే ఈ స్కిట్ లో యముండా. మొత్తం టెన్షన్ వీడి దోతి మీదే ఉంది. నాకు ఎక్కడ జారుతుంది? నాకు ఇంకా బాబు మీ పంచుల మీద కన్నా మీ పంచి మీద ఎక్కువ ఉంది. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇక నేనుండా. దేవి అన్నం కూర అండినావా? దేవినా? ఇంత అందమైన పిల్లాన్ని పక్కన పెట్టుకొని ఎవరో దేవి అంటానవేంది? బంబోల చెంబా కర్మరా బాబు. ఓ బక్కదానా, నేను మన భూలోకంలో ఉంటే నీ మొగుని కాదే, నరకంలో ఈ పాపలను శిక్షించే యముణ్ణి. మరి నువ్వు చేసే పాపాలకు నిన్నెవరు శిక్షించాలో? నేనేం పాపం చేసిన? ఒకటి చెప్పు. ఒకటి కాదు 100 చెప్తా. మన పెళ్లి రోజు డేట్ చెప్పు. ఎప్పుడో భూమి పుట్ట ముందు పెళ్లి చేసుకున్నాం, అది ఇప్పుడు ఏం గుర్తుంటది? అది పాపం కాదా? రాదు యముండా. యాడ దొరికింది సంతరా ఇదే? ప్రభు మంచిగా జడకాలాడుతానుగా. పోతాను. చిత్రగుప్త చెప్పండి ప్రభు. ఎంతమంది వచ్చింది నరకంలోకి? ఈ రోజు 100 మంది మగవాళ్ళు, ఒక్క ఆడది ప్రభు. నిన్న 500 మంది మగవాళ్ళు, 2 ఆడవాళ్ళు ప్రభు. మరి మొన్న 1000 మంది మగవాళ్ళు, 3 ఆడవాళ్ళు ప్రభు. ఊరిని అక్క ఈ మొగోళ్ళకేం పుడుతాంది? ఈ మొగోళ్ళంతా చంపేది ఆడోలే ప్రభు. అసలు ఎట్లా చంపేది చెప్పు. మొన్న ఒకరు టీవీ సీరియల్ చూస్తా అంటే సౌండ్ పెంచట్లేదని ఒకరు, ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేయట్లేదని ఒకరు, విషయం పెట్టి ఒకరు, విషయం లేదని ఒకరు. చిత్రగుప్త అడ్డమైన సలహాలన్నీ ఇయ్యకు, నా పెళ్ళానికి పక్క పంటే ఉన్నది. అవన్నీ నాకు ఎప్పుడో తెలుసు, ఆల్రెడీ ట్రై చేసిన, కాకపోతే వర్కౌట్ కాలేదు అంతే.
ప్రభు 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 చాలా దారుణం జరిగింది ప్రభు, చాలా దారుణం జరిగిపోయింది. పుల్లికి ఇంకా ఏం చేసావు చెప్పురా. పూలు లేవు, ఒకరు పానాలు పట్టుకొద్దామని విన్నా ప్రభు. అక్కడ వన్ పిల్లం కుక్కలు కొట్టినట్టు కొట్టి పంపింది ప్రభు. యముండా పోదాం పారా బండిది. Risola, tiene risola, risola. ఆహాహాహా. ఏమున్నది ఈ భూలోకం. ఏదో తేడాగా ఉందేంటి? చిత్రగుప్త చెప్పండి ప్రభు. ఎవరికి అందాల రాశి? ఆ కన్యది కన్యారాశి ప్రభు, అందుకే ఇంకా కన్యగానే మిగిలిపోయింది. అంటే నాకు పెళ్లి కాలేదా? లేదు ప్రభు. ఇంకో పని చేయి, అడ్డాల లెక్కలన్నీ రాసి లేపాయి. నరకంలో బ్రేక్ ఇచ్చి బ్రేక్ డాన్స్ చేద్దాం. నరకంలో బ్రేక్ ఇచ్చి బ్రేక్ డాన్స్ చేద్దాం. ప్లానింగ్. ఎన్ని లెక్కలు మార్చినా ఆమె ఆయుష్ తగ్గుతలేదు ప్రభు, ఏదో గాలడ్డొస్తుంది. అయితే ముందా గాలిని లేపాయి. అది అసొంటి సొంటి గాలి కాదు ప్రభు, సుడిగాలి సుడిగాలి. ఇంతకీ ఆ బాలిక ఇల్లు ఎక్కడ? ప్రభు మర్చిపోయిన ప్రభు. పోదాంపా, ఎత్తుకుదాంపా, ఆ మూలకో ఈ మూలకో. మై నేమ్ ఇస్ సంజీత్, ఎడ్యుకేషన్ పర్సన్ సార్. నేను ఇది నా ఇంటర్ సర్టిఫికేట్ సార్, ఇది నా డిగ్రీ సర్టిఫికేట్ సార్, ఇది నా ఎంబీఏ సర్టిఫికేట్ సార్. ఒక 500 ఇస్తే మా ఊరి పోయినాక నీకు ఫోన్ పే చేస్తా. నేను 500 కోసం ఈ కుర్చీలో కూర్చున్నాను. 500 కోసం ఈ కుర్చీలో కూర్చున్నాను. మేడం మీ దగ్గరికి వస్తాను. నాకు ఒక 500 ఇచ్చిన అనుకో మేడం, మీ టెంపుల్ పోయి పూజ చేసుకుంటాను మేడం. ఎప్పటి నుంచో పోదాం అనుకుంటానా. నడిచి వెళ్తే ఇంకా ఎక్కువ దొరుకుతాయి. అక్క రష్మి అక్క, రష్మి అక్క నీకు ఆకర్షణ రష్మి, ఆకర్షణ రష్మి అక్క, రష్మి అక్క. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? నా పిల్ల మంచి లేదు రష్మి అక్క, దాన్ని హాస్పిటల్ తీసుకోపోవాలి, గోళీలు తీసుకోవాలి. నువ్వు ఒక 500 ఇచ్చినావు అనుకో, దాన్ని తీసుకోపోతే రష్మి అక్క నీ కాలు పట్టుకుంటా అక్క. ఫస్ట్ ఇక్కడ కాదు అక్కడ కాలు పట్టుకో. సార్ డబుల్ యాక్షన్. ఏం లేదా? పానం మంచిగా లేదా? నన్ను చంపదామని చూస్తున్నావు నువ్వు? చంపదామని చూస్తున్నావా నువ్వు? ఆవిడ పని చేయరా అంటే వాళ్ళం వీళ్ళ నరకవు పడుకుంటాను నువ్వు. నువ్వు ఎంత కొట్టినా నేను తప్పించుకొని తాగుతా చూడు. ఈ నోడు ప్రభు వీణే ప్రభు, మనం యమలోకం తీసుకుపోవాలి. అయితే పాశం విసురుతా, లేట్ ఎందుకు? బంబోల జంబా, జంబలకడి పంబా, నిన్నెత్తుకపోను, నిన్ను పట్టుకపోను. ఓ పాశమా, మన పానం పట్టుకరా పో. ఏం కాలేదు, ఏం కాలేదు. అది బర్రం కట్టేసి తాడా ఆ పాశం, అది పోతే మన పానాలు తీయలేము. భూలోకం స్త్రీలను ఎట్లా మెయింటైన్ చేయాలో నాకు బాగా తెలుసు. నేను మాట్లాడతా, మీరు నా చూసి నేర్చుకోరు. అమ్మా నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అమ్మా తుచ్చమానవరాలా, నేనెవరో తెలియదా నీకు? యముండా. అంటే నిజంగానే యమధర్మరాజా? నిజంగా యమధర్మరాజునే. ఈ రోజు నీ మొగుడి పానం పట్టుకోవాల్సిందే నేను. స్వామిని దండం పెడితే స్వామి అద్దు స్వామి వారం రోజులతో తీసుకోవా స్వామి. ఎందుకు ఏమన్నా పూజ చేస్తానవా? కాదు స్వామి, ఒక్కొక్కటి రంగురంగుల చీర కొనుక్కున్నా, అది కట్టుకొని ఒక 2 రోజులు ఇడిచేస్తా, తర్వాత తీసుకోవు. ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు? నాకు టైం లేదు, నీ మౌని పట్టుకోవాలి, తొందర పంపు. గదలేదా గుద్ది గుద్ది చంపుతా. ఇంత పవర్ఫుల్ దేవుడు కదా, మరి ఎందుకు నా పారేతో లొల్లి పెట్టుకుంటాను? నన్ను నరకం తీసుకోపో నేను అత్త. ఏం మాట్లాడుతున్నావురా? నరకం అంటే ఏమనుకుంటున్నావురా? ఘోరంగా శిక్షలు ఉంటాయి మానవ అక్కడ. మరి నాతో నా పెళ్ళం కూడా వస్తుందా? రాదు. అబ్బా ప్లీజ్ ఎవరు నన్ను తీసుకోపో. అబ్బా ప్లీజ్ దండం పెడతాను. ఇంటెలిజెంట్ ఫెలో. ఈ ముచ్చటాపి నా మొగని సపరేట్ వదిలేసిపోను. మొదలు ఎక్కడిది? ఇట్లా పట్టుకో, నా కోపం మీకు తెలియదు. నా చేతిలో నా యమపాశాన్ని పెట్టలేదు అనుకో, నీ మీ అందరిని ఇక్కడే భస్మం చేస్తా. పెట్టు. సరే పెట్టినా తీసుకోవు. అట్లుండాలే భయం అంటే. రా. ఏదో తేడాగా ఉందేంటి? మనకు పెళ్ళై 2 కోట్ల సంవత్సరాలు కూడా అయితలేదు, అప్పుడే నాపై మోహము తీరినదా? లేదు దేవి. ఇంకేం మీరు మాట్లాడకండి. వెంటనే సూర్యమామకి చెప్పి పంచాయతీ పెట్టి నేను విడాకులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా. వద్దుదేవి, వద్దుదేవి, మా అయ్య ఒకటే కాదు. ఏమో నన్ను తీసుకోపో. నేనత్త. ఇంత తన్నులు తిన్నావు, నీకు సిగ్గత్తలేదు. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో, వాడించే
జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు బాగా చేశారండి, ఐడియా బాగుంది. మీ రైటర్ అది భూలోకం ఇక్కడ కూడా ఇదని చెప్పదలుచుకున్నారు. మీ పేరేం పేరండి? నిహారిక. చాలా బాగా చేశారు. లేడీస్ ఇద్దరు కూడా బాగా చేశారు. ఓకే, బాగుంది. ఖుష్బు మ్యామ్ ఓవరాల్ చాలా బాగుంది. డెఫినెట్ గా పర్ఫార్మెన్స్ వైజ్ ఎక్కడ తగ్గలేదు, అందరూ బాగా చేశారు. మీ పేరేంటండి? నగేష్. బాగుంది మీ గెటప్ అంతా, పళ్ళు ఇక్కడ బయట చాలా బాగుంది. అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వెల్ డన్.